హాయ్ డార్లింగ్స్, మీ తెలుగు ట్రావెలర్ అంజీరామ్. ఇది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. మన భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే చేపల రేవులో ఒకటి. ఇది వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు తూర్పు తీరంలో సముద్ర ఆహార వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ హార్బర్ను 1976లో సుమారు 26 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రతిరోజు ఇక్కడ 700కి పైగా మెకానైజ్డ్ బోట్లు మరియు 300కి పైగా సంప్రదాయ పడవలు చేపల వేట సాగిస్తాయి. ఇక్కడ పడవల నుండి దిగిన తాజా చేపల వేలం భలేగా ఉంటుంది. ఒక పండగ జాతరలాగా ఉంటుంది మరియు సందడిని చూడటానికి ఉదయం 5 గంటల నుండి 8 గంటల మధ్య వెళ్ళడం ఉత్తమం. ఇక్కడ చేపల వేలం ఎంత అద్భుతంగా, ఎంత సరదాగా, ఎంత పండగలాగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. చూడండి, పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద రొయ్యలు అన్నీ చూపిస్తాను. వీడియోలో చూసి ఆనందించండి. ఈ విశాఖ పోర్టు గురించి అన్నీ పూసుకొచ్చినట్టు వివరంగా నేను మీకు తెలియజేస్తాను, వినండి. ఈ హార్బర్కి ప్రవేశించడానికి ఎటువంటి రుసుము లేదు, ఫ్రీ. 24 గంటలు హార్బర్ తెరిచే ఉంటుంది. పర్యాటకుల కోసం ఇక్కడ బోట్ రైడ్ సౌకర్యం అందుబాటులో ఉంది. దీని ద్వారా సముద్రపు అందాలను మరియు వాటర్ దృశ్యాలను చూడవచ్చు. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద చేపలని ముక్కలుగా కోసి విదేశీయులకి, పెద్ద పెద్ద హోటళ్ళకి అమ్ముతూ ఉంటారు. చూడండి, ఆ ముక్కం వేయడానికి ఆ మనిషి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. ఎంత పెద్ద పెద్ద చేపలు చూడండి. ఒకసారి చూస్తుంటే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దగ్గర నుంచి చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద పెద్ద చేపలను ఎలా వేటాడారు, ఎంత కష్టపడ్డారో, వాళ్ళ కష్టం తగిన ఫలితం ఎలా వస్తుంది అని నేనే ఆశ్చర్యపోయాను. అయితే సాధారణంగా ఏప్రిల్ మధ్య నుండి జూన్ మధ్య వరకు సుమారు 61 రోజులు చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో తిరిగి వేట ప్రారంభమవుతుంది. ఎందుకంటే చేపలు పిల్లలు పెట్టి ఈ 61 రోజులు ఏప్రిల్ మధ్య నుండి జూన్ వరకు చేపలు గుడ్లు పెట్టి పిల్లలు పొదిగే అవకాశం ఉంది. మత్స్య సంపద, సముద్ర సంపద కోసం ఈ 61 రోజులు వేట నిషేధం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా వేట నిషేధం. అలాగే ఈ పోర్టుకి సెలవు దినాల మరియు ఆదివారాల్లో ఇక్కడ ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆదివారం అలాగే సెలవుల దినంలో, ప్రభుత్వ సెలవు దినంలో అయితే ఈ పోర్టుకి తాకిడి ఎక్కువ. ఒక జాతర, ఒక పండగ వాతావరణం లాగే ఉంటుంది. ఇక్కడ చూడడానికి 2 కళ్ళు చాలు, అంత గొప్పగా ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే 700 కంటే ఎక్కువ యాత్రికత పడవలు మరియు 300 బీచ్ ల్యాండింగ్ క్రాఫ్ట్ల సామర్థ్యంతో ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు, వ్యాపారులతో సందడిగా ఉంటుంది. తాజా చేపలు తెల్లవారుజామున పడవలు తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ తాజా సముద్రపు ఆహారం అతి తక్కువ ధరలకు లభిస్తుంది. ఇక్కడ ఏమి కొనాలన్నా అంతా చవక బుట్టెడు బండెడులతో చవకదు. చూడండి, పెద్ద రొయ్యి చూసారు ఎంత పెద్దదో. ఇలాంటివి చాలా రొయ్యలు ఉంటాయి. చూసారు, బుట్టలు చూసారు కదా, బుట్టలతోటే చవకగా అమ్ముతారు. మనం బేరాలు కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ బేరాలు ఆడడం తప్ప ఇంకెక్కడ బేరాలు ఆడడానికి అవకాశం ఉండదు. ఇక్కడే చవకగా దొరుకుతాయి. ఇక్కడ రంగురంగుల పడవలు, చేపలు వేలం మరియు తీర ప్రాంత దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ రంగురంగు పడవలు చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పోర్ట్లో ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రముఖ హీరోల నుంచి చిన్న హీరోల నుంచి చాలా సినిమా షూటింగ్స్, సీరియల్స్, యూట్యూబ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్
ఇన్స్టాగ్రామ్ ఫిలిమ్స్ అన్నీ జరుగుతాయి. మహా గొప్ప టూరిజం ఇది. ఇందాక చూసారే పెద్ద పెద్ద చేపలని. ఇది టూనా వంటి సముద్ర ఆహార ఎగుమతులకు కూడా ప్రధాన కేంద్రం. అది టూనా చేప. భారీగా చేపలు చూశారు కదా, ఆ చేపలనే టూనా చేప అంటారు. చూడండి ఇక్కడ పడవలు తయారు చేస్తున్నారు. ఈ పడవలు తయారు చేస్తున్న కేంద్రం ఇక్కడే షిప్ బోర్డింగ్ ఉంటుంది. ఇది పర్యాటకుల కోసం కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలాంతర్గామ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఇది పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు ఇక్కడ క్రూయిజ్ టెర్మినల్ మరియు షిప్పింగ్ కార్యక్రమాలను చూడవచ్చు. ఇక్కడ ఒక మనిషికి 250 రూపాయలు టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకొని వాటర్ జాకెట్స్ ఇచ్చి షిప్ మీద మొత్తం అంతా సముద్ర అందాలను, కొండలను, నీలి కొండలను చుట్టూ చూపిస్తూ ఉంటారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. మీకు వీడియో బాగా నచ్చితే షేర్ చేయండి 10 మందికి. ఇక్కడ చిరంజీవి, అలాగే చిరంజీవి కొడుకుది మగధీర సినిమా, బంగారు కోటిపేట సినిమా పాట కూడా ఇక్కడే గుర్తు చేశారు. అలాగే ఛత్రపతి సినిమాలోని షిప్పింగ్ హార్బర్లో సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం కూడా ఇక్కడే జరిగింది. అలాగే ఎన్నో సినిమాల షూటింగ్స్కు పుట్టు నేల లాంటి ఈ ప్రదేశం. అలాంటి గొప్ప ప్రదేశం ఇది. మొన్న ఒకసారి పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి చాలా పడవలు కాలిపోయాయి, చాలా షిప్పులు కాలిపోయాయి. ఆ షిప్పులన్నిటికి మళ్ళీ ఇన్సూరెన్స్ ద్వారా మళ్ళీ కొత్త షిప్పులను, కొత్త పడవలను తయారు చేస్తున్నారు. ఆ అగ్ని ప్రమాదం ద్వారా పోర్టు కొంత చిన్న దెబ్బ తగిలింది. ఇక్కడ దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ పోర్టు దేశ విదేశాలను కూడా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ పోర్టుకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి చేపల వేటకి, రెండోది వస్తు రవాణాకి. ఈ పోర్టు 2 భాగాలుగా ఉంది. ఇది చేపల వేట పోర్టు. పక్కన మరొక పోర్టు ఉంది. అది 60 హెక్టార్ల విస్తరణలో ఉంది. ఆయిల్, ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ లాంటివి రవాణా జరుగుతూ ఉంటాయి. ఈ పోర్టుకి బ్రిటిష్ కాలం కంటే ముందే అన్ని దేశాలతో సంబంధం ఉంది. ఈ పోర్టు నుంచి చాలా దేశాలకి ఎగుమతి జరుగుతూ ఉండే. తర్వాత బ్రిటిష్ కాలంలో కూడా చాలా ప్రాముఖ్యత పోర్టుగా పేరు పొందింది. బ్రిటిష్ వారు కూడా ఈ పోర్టు నుంచి చాలా దేశాలకి ఎగుమతులు చేస్తూ ఉండేవారు. దేశంలోనే అత్యంత లోతైన గొప్ప సముద్రపు లోతైన పోర్ట్